ఇక్కడ రెండు తేడా ఎక్కడ ఉందంటే వ్యవసాయ శాఖ ఏమో అగ్రికల్చర్ మినిస్ట్రీలో ఉంటుంది, ఇదేమో పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉంటుంది, ఉపాధి హామీ పథకం. కాబట్టి దాన్ని అనుసంధానం అన్నారు. అది గ్రౌండ్ లో సక్సెస్ అయితే అద్భుతం, ఎందుకంటే వ్యవసాయానికి కూడా అనుసంధానం చేయొచ్చు. ఉద్యానవనం ఏముంది, కాకపోతే ఎంతవరకు ఒప్పుకుంటారు వాళ్ళు. ఇప్పటిదాకా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనం ఏమైనా మాట్లాడచ్చు, అది ఎందుకు చేయకూడదు, ఇది ఎందుకు చేయకూడదు. అధికారంలోకి వచ్చినప్పుడు అసలు సమస్యలు తెలుస్తాయి. ఇప్పుడు సాధారణంగా ఎందుకు చేయట్లేదు, ఎవరికి పోయా జేబులో డబ్బులు హ్యాపీగా అనుసంధానం చేసేస్తే ఏ ప్రభుత్వానికైనా, జగన్ మాత్రం ఎందుకు చేయకూడదు, చంద్రబాబు ఎందుకు చేయకూడదు. ఏంటంటే మనకి నోటికొచ్చిన ముద్ద ఇంకో రూపాయి కోరుకుంటాం కానీ తగ్గాలని కోరుకో. ఉపాధి హామీ పథకానికి వచ్చేది 220 రూపాయలు 250 రూపాయలు ఉంటుంది అంతే డబ్బులు. ఇదివరకటి రోజుల్లో కూలీలతో పోల్చుకుంటే అప్పుడుతో సమానం ఇది. ఇప్పుడు అప్డేటెడ్ లెక్క ప్రకారం అయితే చాలదు. ఇప్పుడు మినిమం 500 ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తాం. పక్కా దారుణమైనటువంటి రాయలసీమ ప్రాంతంలో ఉన్న చోట్లనే 300 రూపాయలు 350 ఆశిస్తున్నారు. అలాంటి చోట ఈ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రైతుల నుంచి డబ్బులు ఆశిస్తారు. ప్రభుత్వం ఫ్రీగా ఇచ్చేటటువంటి పని కింద దీన్ని చూస్తున్నారు. ఇందులో ప్రభుత్వం తరపున వీళ్ళు చేస్తున్న పని చెంచాడు అంతే, మిగతాదంతా అది ఊరికనే పైన పనులు చేయించి డబ్బులు తీసుకుంటారు, అలవాటు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళతో పర్ఫెక్ట్ గా పొలం పని చేయించి వీళ్ళు డబ్బులు తీసుకున్నారనుకో, ఈ డబ్బులు ఇచ్చారనుకోండి నచ్చదు వాళ్ళకి, వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎందుకు వాళ్ళకి అటు రైతు దగ్గర ఎట్టాగో తీసుకుంటారు,